నమస్తే, నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం ఎల్జీ నుంచి 2024 మోడల్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ యొక్క అన్బాక్సింగ్ అండ్ కూలింగ్ టెస్ట్ అయితే చూద్దాం. సో పర్టికులర్గా మన ఛానల్ అన్ని ఏసీ రివ్యూస్ అయితే వస్తాయి. ఇదే కాదు, ఇప్పుడు వరకు అయితే మనకి కేవలం వోల్టాస్ నుంచి ఎల్జీ నుంచి మాత్రమే లాంచ్ అయ్యాయి 2024 మోడల్స్. వెరీ సూన్ ఈ 1-2 మంత్స్లో మనకి అన్ని బ్రాండ్స్ నుంచి వస్తాయి. డైకిన్, హిటాచి, ఓ జనరల్ అండ్ సామ్సంగ్, ఈచ్ అండ్ ఎవరి బ్రాండ్ నుంచి అయితే వస్తాయి. అవన్నీ కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ కూలింగ్ టెస్ట్ అండ్ రివ్యూస్ అన్నీ కూడా వస్తాయి. సో ఒకవేళ మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే బెటర్ వెయిట్ చేయండి, లేదనుకుంటే మాత్రం అర్జెన్సీ అనుకుంటే ఈ వీడియో చూసాక మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్లీ అన్ని మోడల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అన్ని మోడల్స్ అయితే వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అప్పుడు మాత్రం మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫస్ట్లీ ఈ ఏసీ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా, 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఎల్జీ నుంచి 2024 మోడల్. ఎందుకన్నా అసలు ఈ మోడలే ఎందుకు, వై దిస్ మోడల్ అంటే మాత్రం లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 1.5 టన్ 5 స్టార్ మిమ్మల్ని కొనొద్దు అని కరాఖండిగా చెప్పాను. ఎల్జీలో అస్సలు కొనొద్దు అని చెప్పాను. ఈ ఇయర్ ఏమో 5 స్టార్ తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ ఏమో 4 స్టార్ రికమెండ్ చేశాను అనే వాళ్ళకి ఆన్సర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 1.5 టన్ 5 స్టార్ ఏసీలో మీ కూలింగ్ కెపాసిటీ అనేది తగ్గించారు. 4600 వాట్స్ మాత్రమే ఉందంటే అది చెప్పడానికి 1.5 టన్ కానీ నెట్ కెపాసిటీ 1.3 టన్ మాత్రమే. అదే 4 స్టార్ వేరియంట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 5000 వాట్స్ ఉంది కాబట్టి మనకి అది 1.42 టన్ అయితే మనకి కెపాసిటీ అయితే ఉంది. సేమ్ ఈ ఇయర్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ 5 స్టార్ మోడల్ ఫెయిల్ అయింది. ఎందుకంటే యూట్యూబర్స్ అందరూ ఎవరైతే రివ్యూ చేసామో అందరం కూడా చెప్పాం కూలింగ్ కెపాసిటీ తక్కువ కొనొద్దు అని. సో ఈసారి అయితే వీళ్ళు మార్చారు. ఏదైతే మనకి 1.5 టన్ 5 స్టార్ మోడల్ ఉందో ఈసారి ఇందులో మనకి 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో దట్ మీకు ఇది ఈసారి నెట్ కెపాసిటీ 1.42 టన్ ఉంటుంది. స్టిల్ ఇది మీకు నెట్ కెపాసిటీ 1.5 టన్ అయితే ఉండదు, బట్ 1.428 ఉంటుంది. అంటే 1.43 టన్ అయితే మీకు దీని కూలింగ్ కెపాసిటీ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి 5 స్టార్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఇది కరెంట్ బిల్ అనేది తక్కువ వస్తుంది. దగ్గర మీకు ఇది 744 యూనిట్స్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది పర్ ఇయర్ అనేది చెప్తున్నారు. వాళ్ళ టెస్టింగ్ ప్రకారం అయితే అది మన టెస్టింగ్లో వచ్చేసి కొంచెం మన రియల్ టైం యూసేజ్లో కొంచెం పెరుగుతుంది. బట్ కంపేర్ టు 4 స్టార్ మాత్రం ఈ ఇయర్ 5 స్టార్ అనేది బెటర్ ఆప్షన్ తీసుకొచ్చారు. అండ్ ప్రైస్ కూడా కేవలం 500 డిఫరెన్స్ ఉంది. సో దట్ ఆబ్వియస్లీ ఈ 5 స్టార్ మోడల్ అనేది ఈసారి నాకు వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించింది. మీకు పవర్ సేవ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ కూలింగ్ కెపాసిటీ బాగుంది. సో ఫస్ట్లీ దీని గురించి మాట్లాడుకునే ముందు బాక్స్ కంటెంట్స్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. అన్బాక్సింగ్ చూసినట్లయితే మనకి 2 బాక్స్ డెలివరీ చేస్తారు. అందులో ఒకటి వచ్చేసి ఇండోర్ యూనిట్ బాక్స్, ఇంకోటి వచ్చేసి అవుట్డోర్ యూనిట్ బాక్స్. ఇండోర్ యూనిట్ బాక్స్లో చూసినట్లయితే ఫస్ట్లీ మనకి ఏసీ అయితే ఉంటుంది. ఇదే బ్లోవర్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. ఈ ఏసీ యూనిట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కనుక మీరు చూసినట్లయితే ఒక పవర్ కేబుల్ ఉంటుంది, వెదర్ సీల్ టేప్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, అండ్ స్క్రూస్ అండ్ బ్యాటరీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫైనల్గా పేపర్ వర్క్ ఉంటుంది అండ్ రిమోట్ ఒకటి అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి మనకి ఇండోర్ యూనిట్ బాక్స్ కంటెంట్స్. అదే అవుట్డోర్ యూనిట్ విషయానికి కోసం మాత్రం రెండు ఉంటాయి. అవుట్డోర్ యూనిట్ కంప్రెసర్ అయితే ఉంటుంది. ఆ తర్వాతకి మీకు కాపర్ పైప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3 మీటర్ కాపర్ పైప్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి, వచ్చిందా రాలేదని. రాకపోతే మాత్రం ఇమీడియట్గా మీరు కస్టమర్ కేర్కి అయితే చెప్పొచ్చు. అండ్ మీరైతే చెక్ చేయకండి. సో ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏసీ పర్చేస్ చేయగానే ప్రికాషన్స్. మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో ఏసీ పర్చేస్ చేస్తారో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ, సో ఇంటికి ఏసీ రాగానే ఆతృతతో ఓపెన్ చేయకండి. ఏదైనా ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనకు ఉంటుంది చూడాలి చేయాలి అని. బట్ ఏసీ ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఎప్పుడు మీరు బాక్స్ అయితే ఓపెన్ చేయొద్దు. నేను ఎందుకు ఓపెన్ చేశానంటే మీకు చూపించాలి కాబట్టి బాక్స్ కంటెంట్స్ ఇవన్నీ. ఏసీ సర్వీస్ పర్సన్ రాగానే అంతసేపు వెయిట్ చేయండి, వీడియో చేస్తాను అంటే. సో దట్ అందుకని నేను రిస్క్ తీసుకున్నాను. బట్ మీరు ఎట్టి పర్సెంట్ ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే కాపర్ పైప్స్ మిస్ అయినా ఇంకేమైనా ఐటమ్స్ మిస్ అయినా మీకు ఆ తర్వాతకి మీకు ప్రూఫ్ అయితే ఉండదు. యాజ్ పర్ రూల్ అయితే మనం ఓపెన్ చేయొద్దు. సర్వీస్ పర్సన్స్ మీకు కాల్ చేస్తారు డెలివరీ అయిన 1 డే 2 డేస్కి. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఓపెన్ చేసినాక ఒకవేళ కాపర్ పైప్ మిస్ అయింది అనుకోండి, వాళ్ళే జాబ్ షీట్లో అమెజాన్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. వాళ్ళు దానికి మనకి అమౌంట్ అయితే ఇస్తారు, మనం లోకల్ మార్కెట్లో తెచ్చుకోవచ్చు. సో దట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏసీ బాక్స్ అనేది ఓపెన్ చేయొద్దు అంటిల్ సర్వీస్ పర్సన్ వచ్చే వరకు. అండ్ ఇక ఇది మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇక మన ఏసీ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ ఇండోర్ యూనిట్ మీరు చూడొచ్చు. సేమ్ లైక్ లాస్ట్ ఇయర్, ఏమీ చేంజెస్ అయితే జరగలేదు నన్ను అడిగితే. డిజైన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్, బట్ క్లాసిక్గా ఉంటుంది. సింపుల్ వైట్ కలర్ అనేది చాలా బాగుంటుంది. మంచి లుక్ అయితే ఉంటుంది, క్లాసిక్ లుక్ ఉంటుంది ఏసీ అనేది. మీకు ఏ యాంగిల్లో చూసినా సరే మీకు చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. అదొక మంచి విషయం. చేంజెస్ అయితే పెద్దగా చేయలేదు, నాకు అదైతే బాగా నచ్చింది. చేయకపోవడం బెటర్, చేసి ఖరాబ్ చేసే కన్నా అట్రాక్టివ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు సెంటర్లో చూసినట్లయితే ఎల్జీ లోగో చూడడానికి ఉంటుంది. టాప్లో చూసినట్లయితే మీకు ఇక్కడ 5 స్టార్ రేటింగ్ లేబుల్ అయితే ఉందన్నమాట. ఐసీ రేటింగ్ లేబుల్ అయితే ఉంది. ఇక్కడ మీకు డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటుంది. 10 ఇయర్స్ వారంటీ కూడా మనకైతే మెన్షన్ అయితే చేశారు. సో ఫిల్టర్ వచ్చేసి మీకు టాప్లో ఉంటుంది. ఈ ఫిల్టర్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మీరు. ఈ టాప్లో ఉన్న ఫిల్టర్ ఏదైతే ఉందో ఈజీగా మీరు రిమూవ్ చేసుకొని క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ లేదా అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి మీరు క్లీన్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మాత్రం మీకు బెటర్ అయితే ఉంటుందన్నమాట. ఫిల్టర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఆ తర్వాతకి ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పర్సన్ వాళ్ళు కాల్ చేస్తారని చెప్పాను కదా. మీరు ఏ టైం చెప్తే ఆ టైంకి, ఏ డేట్ చెప్తే ఆ డేట్కి అయితే వస్తారు. వచ్చాక మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏసీ కొనేటప్పుడు మా దగ్గర 44,000 ఉన్నాయి,
అవే డబ్బులున్నాయి మేము ఏసీ కొనేసాం అనుకోవద్దు, ఎందుకంటే మీకు ఇన్స్టాలేషన్ ఖర్చు ఉంటుంది. అది బ్రెయిన్లో పెట్టుకొని ఈజీగా ఒక 2500 నుంచి మీకు అయితే ఉంటుంది. యూజువల్గా కంపెనీ చెప్పేది ఏంటంటే రూ. 1199 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అరౌండ్ 1450-1500 అయితే అవుతుంది. దాంతో పాటు మీకు అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా, అవుట్డోర్ యూనిట్కి స్టాండ్ అయితే రాదు, అది మీరు పర్చేస్ చేయాలి. అది కూడా 650 నుంచి 900 మధ్యలో ఉంటుంది. అండ్ కాపర్ పైప్ వీళ్ళు ఏదైతే 3 మీటర్స్ ప్రొవైడ్ చేస్తారో, మీరు అవుట్డోర్ యూనిట్ దూరంలో పెట్టారనుకోండి, 3 మీటర్స్ కంటే పెరిగితే ఈచ్ అండ్ ఎవ్రీ మీటర్కి మీకు కాపర్ పైపు ₹950 నుంచి ₹1100 వరకు కాస్ట్ అయితే చేస్తారు. సో ఇవన్నీ నేను యాజ్ ఆఫ్ నో ఇన్స్టాలేషన్ అయితే అవ్వలేదు కాబట్టి ఈ ఇయర్ రేట్లు అయితే నాకు తెలియదు. వెరీ సూన్ ఇవి ఇన్స్టాలేషన్ అయిపోయాక రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఇది ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి మెయిన్గా. ఇంకా వచ్చేసి వాళ్ళు ఇన్స్టాల్ అయితే చేస్తారు. సో ఫస్ట్ అయితే వాళ్ళు ఇంకో 1-2 అవర్స్లో అయితే వస్తామని చెప్పారు. చూద్దాం, రాగానే ఇన్స్టాలేషన్ చేపిస్తాను. చేపించాక ఒక 2-3 డేస్ యూజ్ చేశాక బేసిక్ కూలింగ్ టెస్ట్ చేసి మీకు అయితే చెప్తాను. లాంగ్ టర్మ్ రివ్యూ అనేది సపరేట్గా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినాక టోటల్ ఓవర్వ్యూ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదర్ ఫీచర్స్ కూడా ఇందులో ఏమేమి హైలైట్స్ ఉన్నాయనేది కూడా మనం ఆఫ్టర్ ఇన్స్టాలేషనే మాట్లాడుకుందాం. 3 days later. ఫ్రెండ్స్, ఇక ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇన్స్టాలేషన్ పర్సన్స్ వచ్చారు, ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసి కూడా 2-3 డేస్ అయితే అవుతుందన్నమాట. సో ఇన్స్టాలేషన్ కాస్ట్ నేను చెప్పాను కదా మీకు అక్కడ చూపిస్తానని. ఇన్స్టాలేషన్ కాస్ట్ సేమ్ నాకు 1450 అయితే అయ్యింది. బట్ డిస్మాండిల్ ఛార్జెస్ ఒక ₹590 వేశారు కంపెనీ వాళ్ళకి. అది మన పాత ఏసీ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం కోసం. లేకపోతే మాత్రం మీకు ₹1450 కేవలం ఇన్స్టాలేషన్ ఛార్జెస్ మాత్రమే. నాకు ఎటువంటి అవుట్డోర్ స్టాండ్స్ పాతదే ఉంది కాబట్టి నాకు అది పడలేదు. ఒకవేళ మీరు తీసుకుంటే ఎక్కువ పడేది. అండ్ ఆ తర్వాత మీకు చెప్పినట్టుగా అవైతే కాపర్ పైప్ అయితే నాకు ఎక్కువ పడలేదు. 3 మీటర్స్ సరిపోయింది కాబట్టి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇక ఈ పర్టికులర్ ఏసీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ఇది మనకి డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఏఐ డ్యూయల్ ఇన్వర్టర్ అని చెప్తున్నారు. ఏఐ అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఇది ఆటోమేటిక్గా మీకు బేస్డ్ ఆన్ అవుట్డోర్ వెదర్, అవుట్డోర్లో వెదర్ని బట్టి మీరు 5th మోడ్లో ఉంటుంది. మీకు మోడ్స్ సెలెక్ట్ చేసే దగ్గర నేను మీకు తర్వాతకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మోడ్ పెట్టుకున్నప్పుడు మీకు యాంబియంట్ బయట వెదర్ అంతా ఎలా ఉందో ఆ వెదర్కి తగ్గట్టుగా ఇండోర్లో టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకొని కూల్ చేస్తూ ఉంటుందన్నమాట. మనుషులు ఎంతమంది ఉన్నారు ఏంటి ఎవ్రీథింగ్ కూడా. సో దట్ మీకు బెటర్ ఉంటుందని అయితే చెప్తున్నారు. బట్ నేను ఎప్పుడైతే యూజ్ చేయలేదు ఏఏ మోడ్ అనేది. మోస్ట్లీ నేను వేరియస్ మోడ్స్ అయితే యూజ్ చేస్తాను, అది మీకు చెప్తాను. మోస్ట్లీ 24 degrees అయితే పెడతాను ఎక్కువగా అయితే నేను. మీరు కూడా యూజ్ చేస్తే 24 అంతే, అంతమించి తక్కువ పెట్టకండి, పవర్ వీల్ ఎక్కువగా వస్తుంది. 24 ఆర్ హయ్యర్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. ఇక నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి 4-way స్వింగ్ అనమాట. 4-way స్వింగ్ అంటే మీకు ఏం లేదు, మీకు వెర్టికల్గానే కాకుండా హారిజంటల్గా కూడా మీకు అయితే స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ మీకు రూమ్లో ఒక మూలను పెట్టుకున్నా సరే ఏసీని మీరు ఈవెన్గా మీకు సర్క్యులేట్ అయితే చేస్తుంది ఎయిర్ అనేది. సో దట్ ఇది కూడా ఒక మంచి విషయం. ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేస్తుంటే 4-way స్వింగ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండేటట్టు చూసుకోండి. 4-way స్వింగ్ లేకుండా మోస్ట్లీ ఏసీస్ అయితే 2024లో మాత్రం 80% మీరు ప్రిఫర్ అయితే చేయొద్దు. అండ్ ఇక మ్యాజిక్ డిస్ప్లే అని చెప్తున్నారు. అందులో మ్యాజిక్ ఏం లేదు, ఇది ఆటో హిడెన్ డిస్ప్లే, హైడ్ అవుతూ ఉంటుందన్నమాట. నైట్ ఒకవేళ మీకు ఆ లైట్ మీకు పడితే నిద్ర రాదనుకున్నారనుకోండి, మీరు హైడ్ చేసుకోవచ్చు డిస్ప్లేని, అంతే, అంతకు మించి ఏముండదు. ఒకవేళ మీకు యాంబియంట్ లైట్ లాగా కావాలనుకుంటే వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. అల్టిమేట్గా మీకు హైడ్ కూడా అవుతుంది, అదొక ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది 100% కాపర్ కాయిల్తో వస్తుంది. కండెన్సర్ అనేది మీకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇప్పుడు వచ్చే అన్ని ఏసీస్ కూడా 100% కాపర్ కాయిల్తో వస్తున్నాయి. అండ్ ఏదైతే ఫిన్స్ ఉన్నాయో అవుట్డోర్ యూనిట్లో కానీ ఇండోర్ యూనిట్లో, వీటికి మనకి ఓషియన్ బ్లాక్ కోటింగ్ అయితే వేశారు వీళ్ళు. అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క పేరు చెప్తుంది, బట్ నేటివ్గా వదిలేకుండా దాని మీద కోటింగ్ వేయడం వల్ల వర్షంలో తడిచినా సరే, ఎండకి ఎండినా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఆ ఫిన్స్ డ్యూరబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఏసీ డ్యూరబిలిటీ అయితే ఎక్కువ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో అది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట, బయట వేరియస్ సిచ్యువేషన్స్ నుంచి మన ఏసీని అదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాతకి హెచ్డీ ఫిల్టర్ అయితే ఉంటుంది. యాంటీవైరస్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. ఎక్కువగా బిలీవ్ చేయకండి, యాంటీవైరస్ ప్రొటెక్షన్ అంటే అద్భుతం అయితే ఏం జరగదు కానీ, బట్ సమ్ వాట్ మీకు మైనర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా ఫిల్టర్ క్లీన్ చేసుకోవడం మర్చిపోదు. మీకు టాప్లో ఉంటుందని చెప్పాను కదా, ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకోండి. అండ్ ఇక 6-in-1 కన్వర్టబుల్ వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసేది, మీకు చాలా వీడియోస్లో చెప్పాను, వీళ్ళు గత 3 సంవత్సరాలుగా ఇదే టెక్నాలజీతో తీసుకొస్తున్నారు. ఏం లేదు, ఇక్కడ ఇందులో మోడ్స్ ఉంటాయి, 6 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ 100% కెపాసిటీ తోటి మీకు ఏసీ రన్ అవుతుంది. ఒకవేళ మీరు చిన్న రూమ్ ఉంది, 1.5 టన్ ఏసీ తీసుకున్నారు, అందరూ అంటారు ఎందుకురా నీ రూమ్కి 1.5 టన్ ఏసీ అంటే, నో ఇష్యూ, మీకు ఇబ్బంది లేదు. మీరు 1.5 టన్ ఏసీ తీసుకున్నా సరే మీరు అందులో మీకు 80%, 60%, 40% అని వేరియస్ మోడ్స్ ఉంటాయి. మీ రూమ్ చిన్నదనుకోండి 80%లో రన్ చేసుకోండి, ఇంకా చిన్నదైతే 60%. యూజువల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను ఇలా చెప్తున్నాను మీకు, కంపెనీ చెప్పేది ఏంటంటే ఎక్కువ పర్సన్స్ ఉన్నారనుకోండి, మీరు
100% యూజ్ చేసుకోండి. తక్కువ పర్సన్స్ ఉన్నారనుకోండి రూమ్‌లో 80, 60, 40 అలా యూజ్ చేసుకోమని చెప్తున్నారు. ఫిఫ్త్ మోడ్ ఏఏ కన్వర్టబుల్ అని ఉంటుంది. ఇందాక చెప్పాను కదా ఏఏ కన్వర్టబుల్ అనేది ఆ మోడ్ అనమాట. నేనైతే ఇప్పటివరకైతే యూజ్ చేయలేదు దాన్ని. అండ్ అంత ఎఫెక్టివ్ మనకు అవసరం లేదు. మనం ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ పెట్టుకుంటాం మనకి తగ్గ టెంపరేచర్ మన బాడీకి తగ్గట్టుగా. అండ్ ఫిఫ్త్ ఏదైతే సిక్స్త్ మోడ్ ఉందో ఇది విరాట్ మోడ్ అనమాట. అంటే మీకు ఏసీ కెపాసిటీ కంటే కూడా ఇంకో 10% ఎక్కువగా ఫ్యాన్ స్పీడ్ ఫుల్ బ్లోవర్ స్పీడ్ అనేది ఫుల్‌గా వస్తుంది. అంతా ఫుల్ అయిపోతుందన్నమాట. సో ఇది వచ్చేసి మీకు 110% కూలింగ్ అయితే ఇస్తుందనేది చెప్తున్నారు. సో ఒకవేళ ఎక్కువగా ఉన్నారు జనాలు ఎక్కువగా ఉన్నారు ఇమ్మీడియట్‌గా ఫాస్ట్‌గా కూల్ అవ్వాలనుకుంటే మాత్రం ఇదైతే యూజ్ చేయండి. నేను నా ఏసీలో స్టూడియోలో యూజ్ చేసేది. బెడ్‌రూమ్‌లో ఎప్పుడు మేము విరాట్ మోడ్ యూజ్ చేయం. బట్ స్టూడియోలో ఎవ్రీ టైమ్ వీడియో స్టార్ట్ అయ్యే 10 మినిట్స్ ముందు ఖచ్చితంగా విరాట్ మోడ్ ఆన్ అవుతుంది. నేను రాగానే ఏసీని ఆ మోడ్‌లోంచి తీసేసి 25, 26లో పెట్టి యూజ్ చేస్తాను. సో సూపర్ చిల్ అయిపోతుందన్నమాట. నాకైతే విరాట్ మోడ్ అనేది చాలా బాగా నచ్చింది. సూపర్ చిల్ చేస్తుంది. యూజువల్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవ్వరికీ ఇది అవసరం ఉండదు. పర్టిక్యులర్‌గా నాలాంటి వాళ్ళకి నాయిస్ పిక్ చేయకూడదు కాబట్టి మైక్ అనేది మేము అలా యూజ్ చేస్తుంటాం. లేదా మీకు ఫాస్ట్‌గా కావాలనుకుంటే ఒక 15 మినిట్స్‌లో అయిపోతుంది. ఆ తర్వాతకి మీకు రూమ్ ఆరామ్సే చల్లగా మీరు పెట్టిన టెంపరేచర్‌లో రన్ అవుతా ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాతకి సెన్సార్స్ విషయానికొస్తే ఇందులో ఏడీసీ సెన్సార్స్ అని చెప్తున్నారు. యాంబియంట్ సెన్సార్, డిశ్చార్జ్ సెన్సార్ అంటే ఇవన్నీ మీకు ఫర్దర్‌గా నేను చెప్పే ఫీచర్స్‌లో మీకు అర్థమవుతుందన్నమాట. ఏడీసీ సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ ఆటో గ్యాస్ లీకేజ్ డిటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఏం లేదు మీకు గ్యాస్ అనేది ఒకవేళ లీక్ అయిందనుకోండి, మీ ఏసీలో గ్యాస్ లేదనుకోండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవడో వస్తాడు చూసేసి గ్యాస్ పోయిందని చెప్పేసి మామూలుగా అబద్ధాలు చెప్పి కూడా ఎక్కించే వాళ్ళు అయితే ఉంటారు. నేను పర్టిక్యులర్ బ్రాండ్ అని చెప్పట్లేదు, మామూలుగా పర్సన్స్ గురించి. ఒకవేళ అలాంటి ఇష్యూ అయితే ఇక ఉండదు. మనకి CH38 అని ఒక కోడ్ మన ఏసీలో చూపించిందంటే అప్పుడు మాత్రమే మన ఏసీలో గ్యాస్ లేనట్టే. అప్పుడు మాత్రమే లేనట్టు. మిగతా టైంలో ఎప్పుడు కూడా మీకు గ్యాస్ ఉన్నట్లే. సో ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఆ ఎర్రర్ కోడ్ చూపిస్తే మాత్రం సింపుల్‌గా మీరు గ్యాస్ రీఫిల్ చేసుకోండి. నాకైతే ఇప్పటివరకైతే అవసరం రాలేదు 2021 మోడల్‌కి కూడా. సో కొంచెం ఇన్‌స్టాల్ చేసే పర్సన్ కొంచెం నాలెడ్జ్ అయితే చాలు. మనకి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక మెయిన్‌గా ఏసీలో నాయిస్ పడుకునేటప్పుడు వన్ ఆఫ్ ది సైలెంట్ ఏసీ యాజ్ ఆఫ్ నౌ లాంచ్ అయినాయి. లాస్ట్ ఇయర్ మోడల్స్ గానీ, ఈ ఇయర్ మోడల్స్ గానీ అన్నిట్లో కల్లా సైలెంట్ ఏసీ ఇదే అని చెప్పుకోవాలి. నేను ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి కూడా స్టూడియోలోకి ప్రిఫర్ చేయడానికి రీజన్ అయితే అదే. దీనికంటే ఎక్కువ కూలింగ్ డైకిన్ కూడా ఇచ్చింది లాస్ట్ ఇయర్. బట్ నాకు మెయిన్ సైలెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి 31 డీబీ నాయిస్ అయితే వస్తుంది. 31 డీబీ అనేది మోస్ట్లీ మీకు వినిపించదు. మన యూజువల్ రూమ్‌లో వచ్చే నాయిస్ కొంచెం సేమ్ అదే నాయిస్ ఉంటుంది. కానీ ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోండి విరాట్ మోడ్‌లో కానీ లేదంటే ఫ్యాన్ స్పీడ్ మీరు మాన్యువల్‌గా హైలో పెట్టినా కానీ అప్పుడు మాత్రం మీకు ఎక్కువ నాయిస్ వస్తుంది. అదర్‌వైజ్ మీరు ఫ్యాన్ స్పీడ్ ఆటోలో పెట్టినా నార్మల్ టెంపరేచర్స్‌లో యూజ్ చేసినా మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. విరాట్ మోడ్‌లో మాత్రం పగిలిపోతుంది. ఎందుకంటే ఉన్న ఫ్యాన్ స్పీడ్ హై కంటే కూడా ఇంకాస్త పవర్‌ఫుల్‌గా బ్లోవర్ అయితే తిరుగుతుంది. టూ మచ్ నాయిస్ అయితే వస్తుంది. సో అదైతే చూసుకోండి. అండ్ ఇక దీన్ని ఫిట్ చేసాక నేనైతే కూలింగ్ టెస్ట్ చేశాను. 2 డేస్ మామూలుగా యూజ్ చేసాం. థర్డ్ డే ఇందాక వీడియో షూట్ చేసే కొద్దిసేపటి క్రితమే మేము కూలింగ్ టెస్ట్ అయితే చేసాం. చెప్పాను కదా మీకు ఇది ఇనీషియల్‌గా అన్బాక్సింగ్ అండ్ కూలింగ్ టెస్ట్ మాత్రమే. లాంగ్ టర్మ్ రివ్యూ అనేది మీకు సమ్మర్ స్టార్ట్ అయ్యే లోపల నేను తీసుకొచ్చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అనేది మీకు కూలింగ్ టెస్ట్ విషయానికొస్తే ఇప్పుడు రూమ్ టెంపరేచర్సే చాలా తక్కువగా ఉన్నాయి. బయట చల్లగా ఉంది వెదర్. 26 ఉన్నప్పుడు నేను పెడితే 10 మినిట్స్‌లో నాకు 24.5 అలా అయితే వచ్చింది. మళ్ళీ అదే టైంలో నేనేం చేశానంటే రూమ్ టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి నేనేం చేశాను 20 పెట్టాను. 20 పెడితే నాకు వితిన్ 10 మినిట్స్‌లో మళ్ళీ 22కి అయితే డ్రాప్ అయింది. 22.1, 22.4 అట్లా అయితే డ్రాప్ అయిందనమాట. సో దట్ ఖచ్చితంగా మీకు ఇది ఆరామ్సే కూల్ చేస్తుంది. మీ రూము అండ్ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. టెస్ట్ చేసిన విధానం రాంగు. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రూమ్ నేను టెస్ట్ చేసే ఇక మీదట వచ్చే ఏసీస్ అన్నీ కూడా అలానే టెస్ట్ చేస్తాను. ఈ రూమ్ సైజ్ అనేది 16/11 అంటే 176 స్క్వేర్ ఫీట్ అనమాట. 1.5 టన్‌కి అంతగా మనం పెట్టకూడదు. బట్ పెట్టొచ్చు 170లో కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇంత పెద్ద రూమ్‌ని యూజ్ చేసిందంటే మీ మాస్టర్ బెడ్‌రూమ్ గానీ, లేకపోతే ఒక మీడియం సైజ్ హాల్స్ కానీ, స్మాల్ హాల్స్ కానీ చాలా ఫాస్ట్‌గా కూల్ చేస్తుంది. అండర్ 20 మినిట్స్‌లో మీ రూమ్ అయితే చిల్ అవుతుంది. అది బేస్డ్ అపాన్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రూమ్ సైజ్‌ని బట్టి కూలింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ వెంటిలేషన్ డైరెక్ట్ వెంటిలేషన్ ఉంటే డిలే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా రూమ్‌కి, స్టూడియో రూమ్‌కి ఎటువంటి వెంటిలేషన్ లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా అవుతుండొచ్చు. నేను చెప్పిన దానికంటే కొంచెం స్లోగానే మీకు రూమ్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. బట్ ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. కుల్లంకుల్లా చెప్తున్నా. ఆరామ్సే మీకు ఈ యాజ్ ఆఫ్ నౌ లాంచ్ అయిన వాటిలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ. లాస్ట్ ఇయర్ మోడల్‌తో కంపేర్ చేసినా సరే ఇది మీకు బెటర్ పవర్ 5 స్టార్ రేటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మంచి కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. డైకిన్ 24 మోడల్ రాగానే అది కూడా మన ఛానల్లో రివ్యూ వస్తుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మాత్రం ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవుతారు. ఫ్రెండ్స్ మనకి ఇట్లాంటి ఏసీస్ అండ్ చాలా అప్లయన్సెస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ మనకి తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటాయి. సేల్తో సంబంధం లేకుండా కొన్నిసార్లు మనకి ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో.
అటువంటి టైంలో మేము మన డీల్ ఛానల్లో ఆ డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాం. సో ఖచ్చితంగా మన డీల్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండండి. అప్లయన్సెస్ కానీ, టీవీస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, హోమ్ థియేటర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ మన డీల్ ఛానల్ రెండిట్లో జాయిన్ అయ్యి ఉండండి. ప్రీమియం డీల్స్లో టెక్నాలజీ డీల్స్, ఇందులో అన్ని డీల్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి జాయిన్ అయితే మాత్రం మీకు సేల్తో సంబంధం లేకుండా మంచి మంచి ఆఫర్లు అయితే మీరైతే పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 1 year వారంటీతో వస్తుందన్నమాట, హోల్ ప్రొడక్ట్ వారంటీ. పీసీబీ మీద 5 years వస్తుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పీసీబీ ఖరాబ్ అయితే ఏసీలో చాలా కాస్ట్ అవుతుంది. ఆ పీసీబీ మీద మనకి 5 years వారంటీ ఇస్తున్నారు. అండ్ అలానే 10 years కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తున్నారు. పీసీబీ వారంటీ మస్ట్. మీరు ఒకవేళ ఆఫ్లైన్లో తీసుకుంటే మాత్రం పీసీబీ వారంటీ 5 years ఉంటేనే తీసుకోండి, అదర్వైజ్ తీసుకోవద్దు. ఏ ఏసీ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ బ్రాండ్ అయినా సరే ఖచ్చితంగా 5 years పీసీబీ వారంటీ ఉండాల్సిందే. కంప్రెసర్గా ప్రతి ఒక్కరు ఇస్తారు 10 years, అందులో డౌట్ అయితే లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఇచ్చే ఫ్రీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి కనుక మీరు అవైల్ చేసుకోలేదనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు మీకు వారంటీ క్లెయిమ్ అయితే అవ్వదని అయితే ఏదో ఒక ఇష్యూ చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఫ్రీ వారంటీస్, అదే ఫ్రీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అండ్ నాకు బాగా నచ్చింది ఎల్జీని యాజ్ ఆఫ్ నో రికమెండ్ చేయడానికి. మోస్ట్లీ నేను అన్ని బ్రాండ్స్ టెస్ట్ చేశాను, అన్ని బ్రాండ్స్ నా దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ మా ఫ్యామిలీ వాళ్ళే యూజ్ చేస్తున్నాను, నేను రివ్యూ చేసినవన్నీ. సో దట్ నాకు నా దగ్గర లేదు అనడానికి లేదు. అందరికీ అన్ని ఏసీస్కి ఫోన్ నెంబర్ నాదే ఉంది. కాల్ చేస్తే నాకే చేయాలి, వాళ్ళకి సర్వీస్ చేయాలన్నా సరే. బట్ నాకు కాల్ చేసిన ఒకే ఒక్క బ్రాండ్ ఎల్జీ. వాళ్ళే కాల్ చేశారు, రీసెంట్గా సర్వీస్ చేశారు. మీకు వీలైతే ఇక్కడ నేను బీరోల్స్ అయితే వేస్తాను. ఆ రోజు మేము వీడియోస్ అయితే తీసుకున్నాం, వెరీ సూన్ దాని గురించి వీడియో కూడా వస్తుంది. సో వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేసి సర్వీస్ చేస్తారు మనకి, అదొక మంచి విషయం. నా ఫ్రీ సర్వీసెస్ అన్నీ అయిపోయి, మొన్న చేసిన సర్వీస్ ఫ్రీ సర్వీస్ కూడా కాదు, పెయిడ్ సర్వీస్. బట్ కాకపోతే 50% ఆఫ్ ఉన్నారు, 400 రూపీస్కే చేశారు. చేసేయండి అని చెప్పేసి నేనైతే చేయించాను. ఇక దీని ప్రైస్కి ఇది కొనొచ్చా, 46,590 రూపాయలు ఉంది యాజ్ ఆఫ్ నో. ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా ఎల్జీ లాంటి బ్రాండ్ నుంచి కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ డైకిన్ వచ్చాక డైకిన్ గురించి కూడా ఎలా ఉంది అంటే నేను చెప్తాను. అండ్ బెస్ట్ ఆఫ్ వీడియో కూడా అన్ని మోడల్స్ రిలీజ్ అయ్యాక బెస్ట్ ఆఫ్ మోడల్ వీడియో తీసుకొస్తాను. దానికోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది యాజ్ ఆఫ్ నో ఇది ఒకటి, వరల్డ్ ఒకటే లాంచ్ అయింది, మిగతా లాంచ్ అవ్వలేదు. మిగతా లాంచ్ అయినా ఇంకా ప్రైసింగ్ అండ్ వాటి పర్ఫార్మెన్స్ని బట్టి మనం ఏది బెస్టో చెప్పొచ్చు. సో దట్ యాజ్ ఆఫ్ నో మీకు అర్జెన్సీ కొనాలి అనుకుంటే మాత్రం ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ మోడల్, ఆరామ్సే తీసుకోవచ్చు. లేదు మీకు అర్జెన్సీ లేదు, సమ్మర్ వరకు ఆగుతాను, ఇంకో 1 month 1.5 month ఆగుతాను అనుకుంటే బెటర్ వెయిట్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అండ్ ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, అండ్ యాజ్ వెల్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటే మీరు డిలేలో చూస్తుంటే, అప్లోడ్ కాకపోతే మాత్రం బెటర్ వెయిట్ ఫర్ దట్ వీడియో. ఎక్సలెంట్ వీడియో అవుతుంది, ఈ ఇయర్కి దుమ్ము లేసిపోతుంది. వీడియో సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.